షాక్షుకా, లసంగ్యా, డాక్ బంగ్లా చికెన్, రోగన్ జోష్, ఇలా ప్రపంచం మొత్తం తిరిగి వచ్చేసాం. లోకల్ మొత్తం ట్రై చేయాలి. ఈరోజు పక్కా లోకల్ రెసిపీ ట్రై చేస్తున్నాం. అదే నేనున్న విజయవాడ పక్కనే ఉన్న గుంటూరు చిల్లీ చికెన్. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. అన్నీ రెడీగా పెట్టుకుని రెడీ అయిపోయింది. మ్యూజిక్ తర్వాత కలుద్దాం. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. దానికోసం 250 గ్రామ్స్ చికెన్ తీసుకుని అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి కలపండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు చికెన్ రెసిపీ చేసినా చికెన్ హోల్ బాడీ పార్ట్స్ తీసేసిన తర్వాత 1.5 kg నుంచి 1.5 kg మధ్య ఉంటేనే చికెన్ అనేది చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుంది. వచ్చి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం కూడా పిండి బాగా మిక్స్ చేస్తే అల్లం వెల్లిపాయ పేస్ట్, సాల్ట్, పెరుగు అండ్ నిమ్మరసం మొత్తం కలిపి చికెన్ని చాలా తక్కువ టైంలోనే చికెన్లో ఉన్న ప్రోటీన్స్ని డీనేచర్ చేసి సాఫ్ట్ అండ్ టెండర్ చేసేస్తాయి. దట్ ఈస్ ప్యూర్ బేసిక్ సైన్స్. చికెన్ టెండరైజ్ అవ్వడానికి 1/2 అవర్ టైం పడుతుంది. 1/2 అవర్ టైం దీనికి రెస్ట్ ఇచ్చేసి ఈ లోపు మనం పచ్చిమిర్చి, కొత్తిమీరతో ఒక మసాలా ముద్ద చేద్దాం. దానికోసం 1 కప్పు కొత్తిమీర, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ మిక్సీలు వేసి దాంట్లో కొంచెం పెరుగు వేస్తే ఇందాక ఫంక్షన్ వేరు, పెరిగిది ఇక్కడ ఫంక్షన్ వేరు ఉంటాయి. ఇందాక చికెన్ మ్యారినేట్ చేస్తుంది, ఇక్కడ స్పైసీనెస్ కట్టర్గా పనిచేస్తుంది, ఎందుకంటే పెరుగులో ఫ్యాట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుని ఉడికించుకుందాం 5-6 నిమిషాల పాటు. 5-6 నిమిషాలకి చికెన్ 50% కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం మిక్సీ చేసి పట్టుకున్న మసాలా ముద్ద వేసుకుందాం. దీన్ని ఇప్పుడు మరో 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఈ గుంటూరు చిల్లీ చికెన్కి ది బెస్ట్గా కుదిరే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. దీన్ని ఇప్పుడు 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఆయిల్ ఇలా బాగా పైకి తేలి ఉంటుంది గ్రీన్ కలర్లో. దాని అర్థం చికెన్ బాగా కుక్ అయిపోయిందని అర్థం. ఈ రెసిపీ పుల్కా, చపాతీ, పరోటా, నాన్స్, ఫ్రైడ్ రైస్ ఇలా ఏ డిష్లో కానీ ఇది అద్భుతంగా కుదురుతుంది. టేస్ట్ చేద్దాం. మంట అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే గుంటూరు చిల్లీ చికెన్ కదా. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.